Greetings in the name of the Lord Jesus Christ, and blessed be the name of the Lord Jesus Christ. May God bless you all. I welcome to all my friends and viewers and music lovers. ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా సాగరంగా సవిరంగా ఆహ్వానిస్తున్నాం. జెరూసలేం సురేష్ డేవిడ్ స్టూడియోలో ప్రోగ్రామ్ 2 రెండవ ప్రోగ్రాంలోకి మనం వచ్చాము. అలాగే మన మధ్యలో ఉంటున్న మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రకాష్ అన్న గారు కూడా, సాల్మన్ ప్రకాష్ అన్న గారు కూడా మాట్లాడతారు. ఈరోజు సెకండ్ మెసేజ్ అయింది. త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, యేసయ్య నామములో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, అవన్నీ కూడా ఆయన వివరిస్తాడు. కొన్ని పాటలు అయిన తర్వాత మరలా మనం ప్రోగ్రామ్కి వెళ్దాం. లైవ్ స్ట్రీమ్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా సాగని సవినిగా ఆహ్వానిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ స్ట్రీమింగ్ సెకండ్ ప్రోగ్రామ్, జెరూసలేం సురేష్ డేవిడ్ స్టూడియో. మీ స్వార్థ గాయకుడు మీ సురేష్ అండి. థ్యాంక్ యూ. అందరూ మనం ఆహ్వానిస్తున్నాం, రండి, దయచేసి వాచ్ చేయండి. అలాగే సెకండ్ మెసేజ్లో కూడా ఈరోజు మ్యాన్ ఆఫ్ గాడ్ మనతో ఉంటున్నారు. అన్న చక్కని మెసేజ్ మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అలాగే ఒక బ్యూటిఫుల్ సాంగ్ మనం విందామండి. దేవునికి స్తోత్రము. అద్వితీయుడా నన్నేలు దైవమా, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యములను. మదిలోన నీరు నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. మదిలోన నీరు నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను. నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా, మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. గ్లోరీ. మదిలోన ఆయన రూపం, యేసయ్య రూపాన్ని మనము మన మనసులో పెట్టుకోవాలి. యేసు ప్రభుని మనం ఆహ్వానించాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం అన్ని కూడా యేసయ్యకు చెప్పుకోవాలి. ఆయన రూపము మన రూపంలో కలిసిపోవాలి. ఇన్నర్ స్పిరిట్ మనం ప్రభును ఆరాధించినప్పుడు యేసయ్య శక్తి, యేసయ్య అద్భుతమైన కార్యాలు మన జీవితం పట్ల చేస్తాడు. మైటీ గాడ్, థ్యాంక్ యూ గాడ్. Thank you, Jesus. Your manifestation of the Holy Spirit. ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తిని నడిపించుచున్న నేపరి
ఉప్పెనలై నన్ను నిలువనీయని నేలలో హృదయాల కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవే కదా యేసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడూ మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడూ నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగు జాడలలోనే సంకల్ప దీక్షతో సాగెదా నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే నిత్యాదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి నా సేద తీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా యేసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడూ మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడూ థ్యాంక్ యూ జీసస్. అద్భుతమైన పాట, చాలా మంచి పెద్ద పాట ఇది. ఈ పాటను మరలా ఇంకొక లైవ్ స్టెప్లో మనం పాడతానండి. చివరి చరణము మరొక బ్యూటిఫుల్ సాంగ్, గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి ఏ పాట పాడినా నీ పాటే ప్రభు అనే పాటను పాడిన తర్వాత దైవజను మ్యాన్ ఆఫ్ గాడ్ మనం ఆహ్వానిస్తాం ఇప్పుడు స్పీకర్గా. ఈ పాట అయిన తర్వాత స్తోత్రం. పాడినా నా
బెత్లెహేము పల్లెలో మరియకు తాను పాపుడై పశువుల శాలలో నర పశు మందలేనగా జననమునందిన పురుషుడు వీడుగా అదిగాంచి తన మంచి జగమే మోకరిల్లగా ఏ పాట పాడినా నా క్రీస్తుగానమే ఏ మాటలాడినా నా క్రీస్తునామమే జెరూషలేం సీమలో హేరోదే తనకు శత్రువై రాత్రి వేళలో మాతా పితల నీడలో పయనము చేసిన ప్రియ శిశువేతడు జనబాధే తన బాధై కరుణే జ్ఞానమివ్వగా ఏ పాట పాడినా నా క్రీస్తుగానమే ఏ మాటలాడినా నా క్రీస్తునామమే ఏ మాట నేగినా ఆ ప్రేమగానమే ఏ పాట పాడినా. ఎక్కడ ఉన్నా కూడా ఏ పాట పాడినా కూడా మనము ప్రభువుకు నమ్మకంగా ప్రభువు మహిమ తెచ్చుకోవాలి. ప్రభు ఫోకస్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వెన్ యూ పుట్ ఇన్ గాడ్ ఫస్ట్, ఎప్పుడైతే మన ప్రభును మొదటిగా మనం పెడతామో మిగతావన్నీ కూడా ప్రభు మన పట్ల అద్భుత కార్యం చేస్తాడు. కాబట్టి ఫోకస్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే మనం ప్రభుని చూస్తామో సమస్య చూడకూడదు, కష్టాలు చూడకూడదు, ఇబ్బందులు చూడకూడదు, శత్రువుని చూడకూడదు. యేసుక్రీస్తు ప్రభువునే చూడాలి. యేసు ప్రభువుని చూడడమే కాదు, యేసు ప్రభువుని చూస్తూ సిలువను చూస్తూ వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. వాక్యం ఎప్పుడైతే చదువుతామో ప్రార్థన ఒకటే కాదు, వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము స్వస్థపరుస్తుంది, వాక్యము బలపరుస్తుంది, వాక్యము దీర్ఘాయుస్తుంది, వాక్యము సంతోషమిస్తుంది. కాబట్టి వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి అందుకే ఈ లైఫ్ స్టైల్ పెట్టాము. మాకు పనులు లేక కాదు, టైం లేక కాదు, ఎంతో బిజీగా ఉన్నాము. కానీ మరి మ్యాన్ ఆఫ్ గాడ్ వస్తున్నారని మేము ఇలాంటి దైవజనులను ఎంకరేజ్ చేస్తున్నాను. ఎవరైనా మంచిగా వాక్యం చెప్పాలన్నా పాడాలనుకున్నా కూడా ఈ స్టూడియోని మీరు వాడుకోవచ్చు. వెల్కమ్. అయితే ఓన్లీ గుడ్ పీపుల్ అంటే ఎందుకంటున్నంటే మంచిగా మీరు పాటలు పాడడమే కాకుండా మంచి వాక్యాన్ని మంచిగా ప్రొఫెషనల్గా కాకపోయినా కూడా మీరు దైవ చిత్తంతో మీరు వాక్యాన్ని ఇచ్చి ఆశగా ఉన్న వారిని దేవుడు తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఈ స్టూడియోను మీరు వాడుకోవచ్చు. ఈ స్టూడియో డీటెయిల్స్ నేను మరలా మీకు పర్సనల్గా నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్తాను. ఇంకా పాటలు ఉన్నాయి, మరి మెసేజ్ ఉంది. మనం మెసేజ్ అయిన తర్వాత పాటలు మనం కొనసాగిస్తాం, 1-2 పాటలు. ఇప్పుడు మనము మరలా మ్యాన్ ఆఫ్ గాడ్ మరి సాల్మన్ ప్రకాష్ గారిని మనం ఆహ్వానిస్తామండి. వారు ఈరోజు ట్రినిటీ గురించి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ గురించి మరి వారికి ప్రేరేపణ వచ్చింది, తెలియజేస్తారు. నేను కూడా వినాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే వారు ఇంగ్లీష్ కూడా అనర్ఘంగా మాట్లాడగలుగుతారు. కాబట్టి వారు మధ్య మధ్యలో ఇంగ్లీష్ చెప్పినా కూడా మరలా వారే తెలుగులో దాన్ని తర్జుమా చేసి మీకు చెప్తూ వస్తారు. కాబట్టి దయచేసి మనమందరం కూడా వారి యొక్క మెసేజ్ మనం ఆలకిస్తాము. ఇది ఫేస్బుక్లో వస్తూ ఉంటుంది, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తాయి. నెక్స్ట్ లైవ్ స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత అలాగే ఫేస్బుక్లో సురేష్ డేవిడ్, యూట్యూబ్ సురేష్ డేవిడ్ చూసినప్పుడు యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వారిని కూడా మనం సాగరంగా ఆహ్వానిస్తామండి. ఎస్, ప్రకాష్ గారిని మనం ఆహ్వానిస్తాము. మరి అందరం కూడా మనం వెయిట్ చేస్తున్నాం వారి మెసేజెస్ గురించి. రండి.
ఇంట్లో ఉన్నాను కదండి. ఓకే 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 పెట్టేశారు కదా అది నా ఫోన్ కదా. ఇది ఓకే అది క్లియర్ సెంటర్గా వస్తలేదు. యేసుక్రీస్తు నామమున మీకు మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ యొక్క జెరూసలేం స్టూడియో ట్విన్ సిటీస్ ద్వారా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. మరి వర్డ్ ఆఫ్ లైఫ్ నుంచి సాల్మన్ ప్రకాష్ నేను మీ ముందుకు వస్తున్నాను. ప్రియులారా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మరి సంగీతం ద్వారా, పాటల ద్వారా దేవుని మహిమపరచుండగా, మరి సురేష్ గారు ఆయన ఆత్మీయమైన మధుర గీతాలు పాడుచుండగా నేను కూడా ప్రేరేపించబడుతున్నానని మీతో సవినయంగా మనం చేస్తున్నాను. నిజానికి దేవుని వాక్యంలోంచి వచ్చిన ఆత్మీయ గీతాలు, సందేశాలు మన జీవితాన్ని పులకింపజేస్తాయి, ఆత్మీయంగా ఆనందింపజేస్తాయి, మన జీవితాన్ని సర్వసత్యంలో నడిపిస్తాయని మీతో సవినయంగా మనం చేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ఇప్పుడు నేను తీసుకున్నటువంటి అంశము మరి త్రిత్వమైన దేవుడు, ట్రినిటీ అనేటటువంటి సబ్జెక్ట్ గురించి నేను ధ్యానించాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆయా వ్యక్తులు లేదా సేవకులు దాని గురించి కాంట్రవర్షియల్గా మాట్లాడడం చూసినప్పుడు నిజానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం మాట్లాడడానికి చాలా సాహసం చేయాలి. ఎందుకనగా అనంతుడైన దేవుని గురించిన మా జ్ఞానము మరి మన కొద్దిపాటి జ్ఞానంతో మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. అది కొద్దిపాటి మరి సమయం పడుతుంది ప్రియులారా. కాబట్టి దాన్ని లేఖనానుసారంగానే దాన్ని అర్థం చేసుకోవాలని లేఖనంలోంచి కొన్ని భాగములతో ధ్యానించిన తర్వాత వాటికి సమాధానంగా మీతో ఈ యొక్క త్రిత్వమైన దేవుని గురించి ధ్యానించాలని, ప్రకటించాలని ఆశిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారు, ట్రినిటీ ఈజ్ ఎ లాటిన్ వర్డ్. ఈ యొక్క త్రిత్వమైనటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు సాక్షాత్కరిస్తాడు. మరి ఆదికాండ గ్రంథము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడింది. ఆరంభాల గ్రంథంలో మరి దేవుడు సర్వ సృష్టిని చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన తర్వాత మరి సృష్టిలోని అన్ని జీవులను సృష్టించిన తర్వాత దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. Then God said, let us make man in our image, according to our likeness. Hallelujah. God said, let us make man in our image, according to our likeness. Genesis 1:26. ప్రియులారా, ఇక్కడ మన పోలిక చొప్పున నరులను చేయదము. మన అనేటువంటిది ప్లూరల్. ఇట్స్ నాట్ ఎ సింగులర్ వర్డ్, ఇట్స్ ప్లూరల్. లెట్ us మేక్ ఇన్ అవర్ ఇమేజ్. అవర్ మీన్స్ ప్లూరల్. ఇక్కడ దేవుడు మరి ఇశ్రాయేలీలకు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ యొక్క యెహోవా, ఇక్కడ నేను బైబిల్లో చాలా రెఫరెన్స్ నేను రాసుకోవడం జరిగింది, కానీ కొన్ని విషయాలు మాత్రమే మీతో ముందుస్తానని మనవి చేస్తున్నాను. మరి ఆదాము కుమారుడైనటువంటి షేతునకు కుమారుడు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం అనేటువంటిది ప్రారంభమైంది ప్రియులారా. కాబట్టి ఆ యొక్క ప్రారంభంలో మరి యెహోవా అనేటువంటి నామాన్ని దేవుడు వారికి మరి ప్రార్థనలో ఇచ్చాడు. నిజానికి దేవుడు అబ్రహాముకు
మూలపురుషుడైనటువంటి అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండుము అన్నాడు. ఐఎమ్ ఆల్మైటీ గాడ్, walk before me and be blameless. Hallelujah. God revealed himself to Abraham as Almighty God, El Shaddai. ఎల్ అనే మాటలో దేవుడున్నాడని మీతో సవినయంగా మనం చేస్తున్నాం. మరి రెండవసారి మరి యాకోబు గారు తన అన్నయ్య ఏశావు నుండి మరి పారిపోతూ అరణ్యంలో ఉంటున్నప్పుడు రాత్రిపూట ఆయన వెళ్ళలేక ఒక రాత్రిని తలగడగా ఉంచుకొని నిద్రిస్తున్న సమయంలో, మరి రాత్రి నిద్రించున్న సమయంలో ఆయన ఒక దర్శనాన్ని, ఒక కళను చూచాడు. ఆ కళలో ఒక నిచ్చెన భూమి మరి ఆకాశం నండుతూ ఒక పెద్ద నిచ్చెన కనపడింది. దానిపైన దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. అప్పుడు దేవుడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అన్నాడు. నీవు పడుకున్న ఈ స్థలాన్ని నీ సంతానానికి ఇస్తాడు. అది ఆ మాటలు, ఆ కళను చూసినటువంటి యాకోబు ఉదయమున లేస్తేనే ఇది నిజంగా భయంకరమైన స్థలం, ఇక్కడ దేవుడున్నాడు అని, ఒకవేళ మరి ఆ దేవుడే నిజమైతే ఆ బేతేల్ దేవుడు ఎల్ బేతేల్, ఆ స్థలానికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టడం జరిగింది. దేవుడు నాకు సమస్తమును దయచేసి, అన్నవస్త్రం దయచేసి నన్ను దీవిస్తే నేను 10వ వంతులు ఆ దేవునికి మరి 10వ భాగాలు ఇస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈయన కూడా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడిగా కనపడినట్టు చూస్తాం. అయితే ఇశ్రాయేలులకు దేవుడు యెహోవా అనే నామాన్ని వారికి ఇచ్చాడు. ప్రియులారా, యెహోవా ఇస్ ఎ కవెనెంటల్ నేమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు యెహోవాగా మరి చూడాలని మీతో మనవి చేస్తున్నాను. మరి ఇంకో సందర్భంలో మరి అబ్రహాం గారు సంతానం లేక మరి ఉంటున్న సమయంలో, మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, మరి ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయంలో కొన్ని మొదటి వచనాలలో చూస్తే, అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మరి వారు 3 వ్యక్తులుగా ప్రత్యక్షమయ్యారు. 3 వ్యక్తులుగా అబ్రహాముకు శారమ్మ గారికి ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము గారు వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి మరి ఒక లేగ దూడతో ఒక మంచి విందు చేసి వారికి పెట్టినప్పుడు వారు భుజించి, మీదట ఈ కాలానికి మీకు ఒక కొడుకు పుడతాడు, కుమారుడు పుడతాడు మరి అని దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. ఆ 3 వ్యక్తులుగా యెహోవాగా వారికి కనబడను మరి అనే మాట రాయబడింది. ఇక్కడ 3 వ్యక్తులుగా కనబడినప్పుడు వారు ఆ కాలంలో దేవుడు మానవ రూపంలోనూ, దేవతల లేదా ఏంజల్స్ రూపంలోనూ కనపడేవాడని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, 3 వ్యక్తులుగా కనపడిన వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని వేదాంత పండితులు భావిస్తున్నారు. నేను కూడా వ్యక్తిగతంగా భావిస్తున్నానని మీతో మనవి చేస్తున్నాను. లెట్ us మేక్ ఇన్ హిస్ ఇమేజ్, ఇన్ అవర్ ఇమేజ్ అనే మాట ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ మూల భాషలోని పదాలలో ఎలో అన్నప్పుడు అది సింగులర్, ఎలోహిం అనేటువంటిది ప్లూరల్, ఎలో అనేటువంటిది ఏకవచనము, ఎలోహిం అనేటువంటిది బహువచనం అని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఎల్ అన్నప్పుడల్లా దేవుడు అని గుర్తు చేసుకుంటాం. ఎలోహిం అన్నప్పుడల్లా కూడా మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడని మీతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, నిజానికి దేవుడు బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మరి ఈ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా వేరు వేరు సందర్భాల్లో తండ్రిగా, మరి ఒకానొక సమయంలో యెహోషువ మరి యెరికో వాళ్ళతో యుద్ధం చేయాలనుకుంటున్నటువంటి సమయంలో మరి కత్తి చేత బునినటువంటి ఒక యోధుడు యెహోషువ గారికి కనబడతాడు. అప్పుడు యెహోషువ తల వంచి, ప్రభువా మీరెవరు, మీరు మా పక్షం వారా మరి శత్రుపక్షం వారా అన్నప్పుడు, నేను ఆ యొక్క సైన్యములకు యెహోవా సేనాధిపతిగా వచ్చాను అని చెప్పాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు
సేనాధిపతిగా కనపడతారు. చాలాసార్లు తెలియని వారు ఆయన హీజ్ ఓన్లీ మెసెంజర్ అంటారు. కానీ ఇక్కడ ఒక యోధుడుగా మరి కనిపించినప్పుడు ఆయన యేసుక్రీస్తు అని నేను భావిస్తున్నానని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోవా అనే నామము నిబంధన సంబంధమైన నామమని నేను మీకు చెప్పడం జరిగింది. మరి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినప్పుడు దేవుడు తనను తానుగా చెప్పినటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. నిర్గమకాండ గ్రంథము 3:14లో అందుకు దేవుడు నేను ఉన్నవాడనై ఉన్నాను అని మోషేతో చెప్పాను. ఐ యామ్ హూ ఐ యామ్, ఐ యామ్ హూ ఐ యామ్ ఇస్ నన్ అదర్ దాన్ యెహోవా. యెహోవా దేవుడుగా అక్కడ తనను కాను ఇశ్రాయేలులకు ఆ పేరు చెప్పలేదు. ఇశ్రాయేలులకు యెహోవాగా చెప్పుకున్నాడు. కానీ అబ్రహాం, ఇస్సాకులకైతే మరి యాహోవే ఐ యామ్ హూ ఐ యామ్ అని మోషేకు చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పేదేమంటే వన్ గాడ్, 3 మేనిఫెస్టేషన్స్. వన్ గాడ్, 3 పర్సన్స్. దేవుడు ఒక్కడే అని మీరు చెప్తున్నారు కదండి. కొందరి యొక్క అభిప్రాయం ప్రకారము దేవుడు ఒక్కడే అంటున్నారు. అది కరెక్టే. అయితే దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒకడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఆయన కూడా రక్షణ ప్రణాళికలో భాగస్వామి. పరిశుద్ధాత్ముడు విశ్వాసుల హృదయాలలో పరిశుద్ధాత్మగా ఉండి మరి ఆ రక్షణ ప్రణాళికను కొనసాగించేవాడు కాబట్టి ఆయన కూడా దేవుడేని మీతో మనవి చేస్తున్నాం. చాలాసార్లు ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవడంలో అది ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ది ట్రినిటీ ఈజ్ ద ఫౌండేషనల్ డాక్ట్రిన్ ఇన్ క్రిస్టియన్ థియాలజీ. ది నేచర్ ఆఫ్ గాడ్ యాజ్ 3 distinct persons in one essence. God the Father, God the Son, God the Holy Spirit. One essence ante means it's one nature. తండ్రి అయిన దేవుని స్వభావము, కుమారుడైన క్రీస్తు స్వభావం, పరిశుద్ధాత్మ స్వభావం కూడా ఒకటే అని, ఒకే దైవత్వములోంచి వచ్చిన వారని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నిజానికి ఈ యొక్క ట్రినిటీ అనేటటువంటి సిద్ధాంతము అది ఓపెన్ గా చూస్తే కన్ఫ్యూజన్. కానీ దాన్ని తరచి చూడాలి. వేదాంతపరమైనటువంటి భావాలతో దాన్ని తరచి చూసినప్పుడు మాత్రమే దాన్ని మాట్లాడేటటువంటి అర్హత మనకు వస్తుంది. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడకపోతే మంచిదని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారు ఇక్కడ చూస్తే ట్రినిటీ, క్రిస్టియానిటీ ఈజ్ ట్రినిటేరియన్, నాట్ యూనిటేరియన్. జాగ్రత్త వినండి. క్రిస్టియానిటీ ఈజ్ ట్రినిటేరియన్, నాట్ యూనిటేరియన్. ప్రొటెస్టెంట్స్ అండ్ క్యాథలిక్ క్రిస్టియన్స్ have believed in the doctrine of Trinity. ఆ డాక్ట్రిన్, ఈ సిద్ధాంతాన్ని మరి ప్రొటెస్టెంట్ క్రైస్తవులు, క్యాథలిక్ క్రైస్తవులు కూడా వారు అంగీకరించారని మీతో సవినంగా మనవి చేస్తున్నాను. లేఖనాలలో తరిచి చూసి మరి మర్మమైన దేవుడిని తెలుసుకోవాలి. బైబిల్, వర్డ్ ఆఫ్ గాడ్ లేదా దేవుడు, we cannot comprehend the infinite personality of God. అనంతుడైన దేవుని గురించి మన కొద్దిపాటి జ్ఞానంతో తెలుసుకోలేం. కానీ దేవుని ఆత్మ ద్వారా మరి అత్యధికముగా ధ్యానించడం ద్వారా భక్తులు చెప్పిన దాన్ని బట్టి లేఖనాలను సరిచూసుకొని మనము మాట్లాడవలసిందిగా మీతో మనవి చేస్తున్నాం. వన్ గాడ్, 3 మేనిఫెస్టేషన్స్, వన్ గాడ్, 3 ఫంక్షన్స్ అని కూడా మీతో మనవి చేస్తున్నాం. నిజానికి చాలా ఇది విచిత్రమైనటువంటిది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా రక్షణ ప్రణాళికలో భాగస్వాములని మీతో మరీ తెలియజేసుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారు ఇక్కడ చూస్తే మరి యోహాను సువార్తకు వచ్చేసరికి ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనే శరీరధారిగా వచ్చెను. మరి కీర్తనలో కూడా చూస్తే ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. మరి 2వ కీర్తనలో చూస్తే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన
కోపించునని రాబడింది. అక్కడ కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యెహోషువ మరి యెరికోతో వాళ్ళతో యుద్ధం చేసే సమయంలో యోధుడుగా ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దేవుడిగే ఇశ్రాయేలును వారి యొక్క అరణ్యయాత్రలో అద్భుతములు చేసి 10 సూచక్రియలు చేసి మహత్కార్యములు చేసి వారిని మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్నిచ్చి మరి వారిని నడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడని, ఆయన యాహువే అని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి కృష్ణుని ప్రేమైన వారులారా, యెషయా గ్రంథంలో కూడా చూస్తే, కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపించును, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని యెషయా గారు మరి కొన్ని సంవత్సరాల 700 సంవత్సరాల పూర్వం యేసు జననం ముందే ప్రవచించినటువంటిది. యేసుక్రీస్తు పవిత్ర జననంలో అది నెరవేరిందని, ఆయన లోక రక్షకుడుగా ఉదయించాడని మీతో మనం చేస్తున్నాను. ఇన్కార్నేట్ బాయ్ షేల్ ఈజ్ నన్ అదర్ దాన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ ఈజ్ విత్ us. దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్పబడినటువంటి యేసుక్రీస్తు ఆయన శరీర ద్వారి కృపాసత్య సంపూర్ణుడు, మానవుని జన్మ కర్మ పాపముల కోసం తన హృదయము కార్చిన దేవుడు, మన ప్రాణప్రియుడు, మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఆయన గురించి మరి కొలొస్సే పత్రికలో ఆయన ఆది సంబుధుడని, సమస్తమునకు ఆధారభూతుడని, సంఘమునకు శిరస్సు అని పౌలు భక్తుడు మరి కొలొస్సే పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల వరకు రాయబడింది. అనగా ఆది సంబుధుడని ఎవరైతే చెప్పబడుతున్నారో, మరి సమస్త సృష్టికి ఆధారభూతుడైన సృష్టికర్త అని ఎవరు చెప్పబడుతున్నారో, శిరస్సు సంఘమునకు శిరస్సు అని ఎవరు చెప్పబడుతున్నారో, అవన్నీ కూడా యేసుక్రీస్తు గురించేని మీతో మనం చేస్తున్నాను. ఆ దైవ కుమారుని యందు మానవులకు మనకు పాప క్షమాపణ, ఆయన శిలువ కార్యము ద్వారా మరి పాప పరిహారం జరిగింది. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు వారి గురించి చెప్పబడింది. అది ఈ భూలోకంలో నెరవేరిందని మీతో మనం చేస్తున్నాను. క్రీస్తు ప్రియమైన వారులారా, దేవుడు తన కుమారుని, గాడ్ సెంట్ his son to be propitiation for our sins. He became an atoning sacrifice of our own sins on the cross. Blood made the atonement. రక్తమే పాప పరిహారం చేసింది, ఆయన మరణమే పాప పరిహారం చేసింది, జన్మ కర్మ పాపములను తొలగించింది. కాబట్టి ఆయన కుమారుడుగా ఈ లోకంలో మరి రక్షకుడుగా ఉన్నాడని మీతో మనవి చేస్తున్నాం. ప్రియులారా, ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల రక్తంతో కాక తన స్వరక్తముతో పాప పరిహారం చేశాడని మీతో మనవి చేస్తున్నాం. ఇక్కడ మరో విషయం ఏమంటే, పర్పస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ నేను అతి ప్రాముఖ్యమైన విషయాన్ని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గాడ్ ద ఫాదర్ made the blueprint of salvation. Hallelujah. God the Father designed the blueprint of salvation. తండ్రి అయిన దేవుడు రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. ప్రియులారా, జీసస్ క్రైస్ట్ accomplished on the cross through his atonement. యేసుక్రీస్తు తాను ఆ బలియాగం ద్వారా సిలువలో దాన్ని సమాప్తం చేశాడు. ఇట్ వాజ్ accomplished. Hallelujah. Holy Spirit. Holy Spirit is one who executes the plan of salvation. Hallelujah. Holy Spirit is one who executes the plan of salvation in believers' hearts. నిజానికి తండ్రి అయిన దేవుడు రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. కుమారుడైన యేసుక్రీస్తు తన బలియాగం ద్వారా ఆ రక్షణ ప్రణాళిక యొక్క పాప పరిహారాన్ని పూర్తి చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తర్వాత, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలో ఉంటాడు, పాపముల గురించి నీతి గురించి ఒప్పింపజేస్తాడు, మరి ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన ఆదరణకర్తగా. హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ కంఫర్టర్. when he was Jesus on the face of the earth, Jesus himself the comforter to his disciple, to his beloved people.
after Jesus' ascension, Holy Spirit become our comforter, who dwells in the heart of every genuine true believer అని మీతో మనం చేస్తున్నాను. ప్రతి హృదయపూర్వకంగా పాప క్షమాపణ పొందిన ప్రతి విశ్వాస హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. మరి పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఒక శక్తి. ఆయన మన జ్ఞానమునకు మూలమైన వాడు, మరి ఆయన మన శక్తికి మూలమైన వాడు. మరి ఆయన మనలో మన దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మన హృదయంలో పోయబడిందని దాని అర్థం పరిశుద్ధాత్మ వలనే సాల్మన్ ప్రకాష్ ఎవరినైనా ప్రేమించగలడు. పరిశుద్ధాత్మ ద్వారానే సురేష్ గారు ఎవరినైనా ప్రేమించగలరు. మీలో ప్రతి విశ్వాసిని కూడా ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను లేదా మనుషులను ప్రేమించడానికి ఏదో చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, ప్రకటిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, లేదా ధనం ఖర్చు పెడుతున్నాను, లేదా ఎవరికో ఎంతో సహాయం చేస్తున్నానంటే అక్కడ ప్రేమకు మూలమైనటువంటి దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తుల ద్వారా మనలో ఉండి ఆ కార్యం మీలో ఉండి జరిగిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. హోలీ స్పిరిట్ ఈస్ ద టోకన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఎఫ్ఎస్సి పత్రికలో 1వ అధ్యాయం 13-14లో చూస్తే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా ఇవ్వబడినాడని రాయబడింది. అనగా ఇక్కడ పాత నిబంధన గ్రంథం అంతటిలో యెహోవా దేవుడు ఎక్కువగా ప్రత్యక్షమవుతాడు, మరి యేసుక్రీస్తుగా అక్కడక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇంకోటి కూడా నేను చెప్పాలని ఆశిస్తున్నాను. అక్కడ ఏమంటే ఈ యొక్క ఎహెచ్కేల్ గ్రంథంలో చూస్తే వారు బబులోను బానిసత్వమునకు ఉంచి పట్టబడినప్పుడు 37వ అధ్యాయం 24వ వచనాల్లో చూస్తే, నా సేవకుడైన దావీదు వారికి రాజును, వారికి అందరికి ఒక్కడే కాపరి ఉండును, వారు నా విధులను నా కట్టడలను గైకొని ఆచరింతురు, వారు నివసింతురు, వారి పిల్లలను అక్కడ నివసించుదురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి ఉండును అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ దావీదు అని చెప్పబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎహెచ్కేలు కాలం నాటికి దావీదు గారు లేరండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును కూడా ఆయన దావీదని పిలిచాడని కొందరు వ్యాఖ్యాన పండితుల అభిప్రాయం. కాబట్టి ఇక్కడ కూడా దావీదు వారికి అధిపతిగా ఉంటాడు, కాపరిగా ఉంటాడంటే యేసుక్రీస్తే వారికి రాజుగా కాపరిగా ఉంటాడని మీతో మనవి చేస్తున్నాను. అయితే అది సంపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల రాజ్య పాలనలో జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ చూసినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ క్రీస్తునందు ప్రియమైన వారు త్రిత్వమైనటువంటి దేవుడు, త్రిత్వంలో ఏకత్వం ఉంది. ప్రియులారా, వారిలో తండ్రి అయిన దేవుడు ఎక్కువ అని, కుమారుడైన దేవుడు తక్కువ అని, పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ అని కాదు. వారు they are one in a sense and one in nature, but they have different functions అని మీతో మరొకసారి మనవి చేస్తున్నాను. నిజానికి ఇక్కడ పరిశుద్ధాత్మ మనను జీవితంలో మనను సర్వసత్యంలో నడిపించే దేవుడుగా మనము చూడాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ మరొక విషయం నేను చెబుతాను. ఇక్కడ ఏమంటే each person of the Trinity has unique roles and qualities, but they are all one in essence and purpose, exploring the relationships, deeper our faith and understanding of God's nature. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఆ ట్రినిటీ అనేటువంటిది ఒక యూనిక్ భావన, ఒక ప్రత్యేకమైన భావన. ఆ ప్రత్యేకమైన భావనలో ఆ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని, మరి విశ్వాసాన్ని గురించి లోతైనటువంటి విషయాలను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం తెలుసుకుంటామనే దాన్ని మీతో మనం చేస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం ఒకటి ఏం ఆలోచించాల్సిందంటే, తండ్రి అయిన దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడుగా కనపడ్డాడు, అబ్రహాం ఇస్సాకుల దేవుడుగా కనపడ్డాడు, ఇశ్రాయేలులకు యెహోవాగానే వారికి ప్రత్యక్షమై నడిపించాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల పూర్వము మానవ జాతి చరిత్రలో ఉన్నాడు. మరి మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. సాతానుడు చీకటి శక్తులను జయించిన వాడుగా ఉన్నాడు.
మరి పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఒకరైన వారు, ఆయన కూడా ఒక వ్యక్తి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను రక్షణతో అలంకరించి సర్వ సత్యంలోనికి నడిపిస్తాడని మీతో మనవి చేస్తున్నాను. ఆ ఆత్మ ద్వారానే 9 వరములను, హోలీ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరములు 9 వరాలు ఉన్నాయి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థత, అద్భుతములు, భాషలు, ఆత్మల వివేచన, ప్రవచించు కృపావరము, ఫెయిత్, విశ్వాసం. 9 వరాలతో, మరి 9 ఫలాలతో, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇవి క్రిస్టియన్ క్యారెక్టర్స్, క్రైస్ట్ క్యారెక్టర్ చెప్పాలంటే. it may takes time to achieve all those characteristics in our lives. కానీ ఆత్మ ఒక్కడే, కానీ ఫలములు 9. పవిత్రాత్మను మనం పొందిన రోజే ఆత్మ ఫలాలు కూడా పొందుతాం. కానీ అవి పరిపూర్ణత వైపు రావడానికి చాలా కాలం పడుతుందని, జీవితకాలమే కూడా పట్టొచ్చు. కాబట్టి వాటిని మనం సంతరించుకునే వారంగా ఉండాలని మీతో మనం చేస్తున్నాం. ఇక్కడ మరొకసారి గాడ్ ఈజ్ 3 distinct individuals, God the Father, the Son Jesus Christ and the Holy Spirit in one true God. ఆయన నిజ దేవుడు, ఒకే దేవుడు అనే మాట కొందరు చెప్పిన మాట, ఒకే దేవుడు అని చెప్తుంటే త్రిత్వమైన దేవుడు అనే వాదించే వాదనలను బట్టి నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. వారు చెప్పిన రెండిట్లో కూడా వాస్తవం ఉంది. ఆయన దేవుడు ఒక్కడే అని బైబిల్లో చెప్తున్నది అదే వాస్తవమే. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా రక్షణ ప్రణాళికలో భాగస్వామ్యులని కూడా మీతో మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇంకో విషయం చెప్పాలంటే, our inability to understand, however, does not mean the doctrine of Trinity is untrue or unbiblical. Our inability to understand the doctrine of truth, ఈ యొక్క త్రిత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోలేకపోతే అది మన తప్పైతుంది. కానీ ఆ వాక్యంలో ఉన్నది మాత్రం అది మారదు ప్రియులారా. అది అబద్ధం కాదు, అది వాస్తవమే. త్రిత్వమైన దేవుడు ఉన్నాడనే దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కొన్ని వచనాలు కూడా నేను చెబుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, మరి యోహాను సువార్త 10:30 వచనాలు. I and the Father are one. Genesis 1:26, the God said, let us make man in our image. ఆ మాటలో కూడా మన పోలిక చొప్పున నరులను చేయదమనే మాట కూడా అక్కడ ఉందని మీతో మనవి చేస్తున్నాం. కాబట్టి మన జీవితంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవునిని మరి మనము కలిగిన వారముగా ఉన్నామా లేదా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి వారమైంటున్నాం. మరొక వ్యక్తి ఏమన్నా అంటే, 1 God 3 persons మాత్రమే కాక 1 God 3 modes అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకొకరు కొందరు అభిప్రాయం ఏమంటే, తండ్రి అయిన దేవుడుకు కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సబ్మిట్ గా ఉన్నారు. వారు సౌమ్యముతో లేదా పరస్పర సహకారముతో రక్షణ ప్రణాళికలో భాగస్వాములుగా ఉన్నారని మీతో మనం చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి మరి ఈ విషయంలో మరి ఒక వాక్యం గుర్తొస్తుంది నాకు. యేసుప్రభు వారు తాను భూలోకం నుంచి ఆరోహణం అయిపోయేటప్పుడు తన శిష్యులతో ఏమని చెప్పాడు, ఇదొకటి చెప్పి ముగిస్తాను. మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము ఇచ్చుచు నేను మీకు ఏమేమి సంగతులను ఆజ్ఞాపించుదునో అవి చేయుడి అని చెప్పాడు. అక్కడ యేసు ప్రభు వారు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము ఇవ్వాలని చెప్పారు. కాబట్టి మనం సరి అయిన విధానంలో మారు మనసు పాప క్షమాపణను ప్రకటిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, ఆయన ఉన్నవాడు అనువాడని, నిరంతరం ఉంటాడని, ఆయన ఆల్ఫా ఒమేగా అని మనం గుర్తు చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో చూస్తే నేను ఆల్ఫయు ఒమేగా ఉన్నాడు.
He is the beginning of the history, even and the end of the history. Hallelujah. Though God is mystery, let us know and pursue the true wisdom of God about the divine Trinity. Hallelujah. May God add His blessings. క్రీస్తునందు ప్రియమైన వారలారా, కాబట్టి మరి త్రిత్వమైన దేవుడిలో ఏకత్వం ఉందని మీతో మనవి చేస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామమున మనము దేవుని కార్యములు చేయాలి. కాబట్టి ఆత్మ ద్వారా మనము ఆత్మీయ కార్యాలు చేస్తామని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అంటున్నాం. చాలాసార్లు దేవుని వాక్యం గురించి ప్రకటించినప్పుడు దేవుని వాక్యము విశ్వాసం అనే కాడనే మిగిలిపోకుండా ఆత్మను పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, ఆత్మతో వెలిగించబడాలి, ఆ ఆత్మ ద్వారా గొప్ప కార్యములు చేయాలనే విధానంలో క్రైస్తవ విశ్వాసులు మరి ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళాలని మీతో మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇక్కడ ఒక చివరిగా నేను ముగిస్తున్నాను. ట్రినిటేరియన్స్ బిలీవ్ the revelation of the one God and great self to have been supplemented or superseded by later revelation showing the one God to be three persons. You jagrata vinali. One God to be three persons. Greek lo apostasis, Latin lo persone. ఒకే దేవుడు మూడు ప్రత్యక్షల అనే మాటకు గ్రీక్లో వాడబడినటువంటి మాట హైపోస్టేసిస్, లాటిన్ వర్డ్ ఏమో పర్సోనే అని మీతో మనవి చేస్తున్నాం. కాబట్టి న్యూ టెస్టమెంట్ సీమ్స్ టు పోర్ట్రే ద సన్ అండ్ స్పిరిట్ ఆర్ సమ్ న్యూ సబార్డినేట్స్ టు ద వన్ గాడ్, వన్ సెల్ఫ్ ట్రినిటీ థియరీస్ ఆల్వేస్. కాబట్టి కొత్త నిబంధనలో చెప్పినటువంటి కుమారుడు పరిశుద్ధాత్మ మరి ఈ యొక్క త్రిత్వ సిద్ధాంతం అంతా కూడా పాత నిబంధనలో కంటే తండ్రి కుమారుని గురించి పరిశుద్ధాత్మ గురించి మరి విశేషముగా రాయబడిందని మనం గుర్తు చేసుకొని మనం ఆయనను ఆరాధించాలి. ప్రత్యేకంగా దేవుని సేవకులు, బోధకులు, ఉపదేశకులు ప్రకటించినప్పుడు we focus more on Jesus Christ. అక్కడనే కన్ఫ్యూజన్. ఎందుకనగా యేసు ప్రభువు ద్వారానే మానవులకు పాప క్షమాపణ, ఆయన శిలువ రక్తంలోనే ఆయన మానవుని యొక్క జన్మ కర్మ పాపములను తొలగించుటకు ఆయన ఆ యొక్క గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల, వధకు తీయబడిన గొర్రెపిల్ల, lamb slain by God before the foundation of the world. మరి ప్రకటన గ్రంథంలో చూస్తే వధించబడినట్లుండిన గొర్రెపిల్ల అని రాయబడింది. కాబట్టి వధించబడినటువంటి గొర్రెపిల్ల మానసిక యాగం ఎప్పుడో చేస్తే భూలోకంలో అది కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఆయన నిజంగా బలియాగమైనాడు. రోమా సామ్రాజ్యంలో ఆయన ఒక యజ్ఞ పశువుగా బలిపీఠం కొమ్ములను కట్టుడి అని రాయబడినటువంటి ఆ యజ్ఞ పశువే యేసుక్రీస్తు ప్రభువుగా బలి అయ్యాడు, పాప పరిహారం చేశాడు, మనకు రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను మనం స్వీకరిస్తే, నీవు స్వీకరిస్తే, రక్షణ అనేటువంటి వ్యక్తిగతం. ప్రతి వ్యక్తి దేవునితో తానే సమాధాన పడాలి. ఆయన మనను సంధించడానికి తన కృప ద్వారా వెంటాడుతున్నప్పుడు మనం ఆయన ప్రేమకు స్పందించినట్లయితే ఆయన మనను రక్షిస్తాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ జీసస్, హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నెవర్ డై బట్ హ్యావ్ everlasting life. We have life everlasting in Jesus Christ. కాబట్టి we focus more on Jesus Christ the Savior. ఆయన నమ్మిన వారి భక్తుల్లో ఉండేదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కుమారుడు కలిసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ప్రియులారా. కాబట్టి ఆయన చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లు మనమును ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో బహుగా ఫలింపచేయునుగాక. లెట్ us bow down our heads and pray. దయాకరికరము మహిమ ప్రభావంకరణ దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి
మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురించి దేవలేఖనాల్లో కొన్ని విషయాలను ధ్యానించటకు ప్రయత్నిస్తే సాహసిస్తే ప్రభా, మీరే మా ఎడల మా ప్రజల ఎడల సత్యాన్ని సరిగా తెలుసుకొని జీవించటకు మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఆయా సమస్యలతో ఉన్న వారిని మీరు దర్శించమని, యేసుప్రభు రక్తధారలో పాప క్షమాపణ ప్రసాదించమని, శాంతిని ప్రసాదించమని, వెలుగును ప్రసాదించమని వేడుకుంటున్నాం. సాతాను బంధకములో ఉన్న వారిని విడిపించమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, మీరు విమోచకుడుగా దర్శించమని వేడుకుంటున్నాం. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నది. ఆయనే మన రోగం భరించను, ఆయన మా వ్యసనమును వహించను. He has borne our griefs, have carried our sorrows, diseases. Let the divine power touch their bodies who are really suffering with sickness or disease, or even with the Holy Spirit, with the evil spirits. Destroy the works of the devil, set them free. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా స్వతంత్రులైన అందురైన వాక్యాన్ని నెరవేర్చి వారి జీవితంలో స్వేచ్ఛను, సమాధానాన్ని, శాంతిని, సకల ఆశీర్వాదం ప్రసాదించమని, నిత్య జీవ మార్గంలో మా ప్రజలు ఆయా దేశంలో చూస్తున్న వ్యక్తులు మరి గ్రహించినట్టు వారి హృదయ నేత్రాలు వెలిగించమని, వారి గుండె గాయాలు మాంచమని, శాంతిని, సమాధానమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామన శక్తి నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఎస్, చాలా చక్కని వాక్యాన్ని దేవుని కృపను బట్టి మనం విన్నాము. మ్యాన్ ఆఫ్ గాడ్ దైవజనులు సాల్మన్ ప్రకాష్ అన్న గారు వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి, హెడ్ మాస్టర్గా ఉండి, అలాగే సోషల్ మినిస్ట్రీస్, అలాగే ఎంతోమందికి వారు వాక్యం చెప్పి దేవుని కృపను బట్టి వాడబడుతున్నారు. అయితే మన స్టూడియోకి రావటము నిజంగా దేవుడిచ్చిన మహా గొప్ప తనం. థ్యాంక్ యూ బ్రదర్. ఇట్స్ వండర్ఫుల్. ట్రినిటీ గురించి చాలా చక్కని మర్మములు తెలియజేశారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. చాలామందికి కొంచెం డౌట్, కన్ఫ్యూజన్, అపోహలు ఉన్నాయి. కానీ ఈ మెసేజ్ అయిన తర్వాత త్రియేక దేవుడు, మన దేవుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. అలాగే చాలామంది వాచ్ చేస్తున్న వల్ల పేర్లు మేము యాక్చువల్గా పెద్దగా అంటే పబ్లిసిటీ చేయము, కానీ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎంతోమంది వాచ్ చేస్తున్నారు. అలాగే మా మిస్సెస్ ఎస్తేర్ కూడా ఉన్నారు, మంత్ విజయవానక్క గారు, ప్రైజ్. అలాగే బెంజమిన్ రాజ్ కుమార్ ఫెరజ్ బ్రదర్, మే గాడ్ బ్లెస్ యూ. క్రిస్టియన్ జోషి అన్నగారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. చివరిలో ఒక పాటను వింది మనము ఈనాటి కార్యక్రమం మనము సాంగ్ అడిగారు, మీకోసమే పాడుతున్నాము. రిక్వెస్ట్ పెట్టారు. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి.
చరణములే నమ్మితి నీ పాదములే బట్టిరి నీ పాదములే బట్టిరి. దేవునికి స్తోత్రం. అద్భుతమైన పాట నీ చరణంలే నమ్మితిని. ఆంధ్ర కశ్యప్ కీర్తనలు, ఆనిముత్యాలు వంటి పాటలు ఉన్నాయండి. మీరు సురేష్ డేవిడ్ ఫేస్బుక్, సురేష్ డేవిడ్ యూట్యూబ్ చూసినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయండి. రిమెంబర్ యువర్ ప్రేయర్స్, అవర్ మినిస్ట్రీ స్టూడియో, జెరూసలేం సురేష్ డేవిడ్ స్టూడియో. మా మిస్సెస్ చేస్తారు, మా గురించి ప్రార్థన పెట్టండి. అలాగే మ్యాన్ ఆఫ్ గాడ్ మన మధ్యలో వాక్యం ఇచ్చారు సాల్మన్ ప్రకాష్ అన్న పరిచర్య ఫ్యామిలీ గురించి కూడా మనం ప్రార్థనలు పెడదాము. మీ ప్రేయర్స్లో ఉండండి. అలాగే మీకు ఏదైనా ప్రార్థన మనలో అవసరం ఉన్నట్లయితే నాకు మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి, వారికి పంపిస్తాను. నేను అన్న మేమందరం కూడా ప్రార్థన చేస్తాము. ఈనాటి కార్యక్రమం ఇక్కడితో ముగించుకుంటాము. మరి వీలైతే 1-2 రీల్స్ వస్తాయి, చూడండి, అది కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. యువర్ మిరకల్, యువర్ హీలింగ్ ప్రెసెన్స్ ఈజ్ ఆన్ ది వే. ఆల్మైటీ గాడ్ ఇస్ విత్ us. సే ఆల్ ఈజ్ వెల్. All is well. Why? Because Jesus Christ still is on the throne. Hallelujah. All is well. Thank you. Glory be to God.